టీటీడీ బోర్డులో ఎవరైతే అన్య మతస్థులు ఉన్నారో అన్య మతస్థులు కూడా ఐదర్ మీరు వీఆర్ఎస్ అన్న తీసుకోరి లేకపోతే రాజీనామా చేసి అన్న వెళ్ళిపోండి లేదా ట్రాన్స్ఫర్లు ఒప్పుకోండి వెళ్ళిపోండి అడిగి అంతేగాని టీటీడీ బోర్డులో మాత్రం ఉండి నాటకాలు చేసేది లేదు అని చెప్పి ఒక ఉక్కుపాదం మోపిండు చూడు బిఆర్ నాయుడు గారికి ఆయనకు కూడా ఈ క్రెడిట్ ఖచ్చితంగా ఇయ్యాలా. ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే ఆయనదే ఒక మేజర్ రోల్ ఉంటుంది. ఈ ముంతాజ్ హోటల్కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం మాడవీధులలో కూడా ఇష్యూస్ జరిగినాయి. బిఆర్ నాయుడు గారికి ఇంకా టీటీడీ వ్యవస్థ బోర్డు ఏదైతే ఉన్నదో ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో ఛత్తీస్కా ఆకడ అని అంటే పొయ్యిలో ఉప్పేసినట్టే చిట్పట్ 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 నడిచింది. ఎందుకు నడిచింది అని చెప్పి మాట్లాడితే అక్కడ ఏదైతే రోడ్లు నిర్మాణం ఉంటుందో ఆ రోడ్లు నిర్మాణానికి ఇన్ని కోట్లు అయితే అన్ని కోట్లు అయితే అన్ని కోట్లు అయితే ఇన్ని కోట్లు అయితే అని చెప్పి వీళ్ళు మాట్లాడితే అలా మనం ఏం చేసేది ఉంది? అది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ చూసుకుంటాడు కదా, అవన్నీ అక్కడ కప్పచెప్దాం కదా. మనం దేవస్థానాన్ని దేవస్థానం లెక్క చూసుకుందాం, మీరు అన్నిట్లలో ఏలు పెట్టి దీన్ని మొత్తం భ్రష్టు పట్టియకుర్రి అని చెప్పి ఆయన మాట్లాడితే ఆయనకు వ్యతిరేకంగా ఇన్ఫ్యాక్ట్ ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారిని పక్కకు కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పక్కకున్నాక టీటీడీ బోర్డులు ఆయనకు గౌరవం ఇవ్వకుండా కూడా మాట్లాడితే చివాట్లు పెట్టిన సందర్భం చంద్రబాబు నాయుడు.